నార్మల్ రైస్తో కుక్కర్లో జీరా రైస్ ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాచి, చెక్క, లవంగాలు, 2 స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, టేస్ట్కి సరిపడ పచ్చిమిర్చి వేసుకొని కొన్ని కాజు వేసుకొని ఫ్రై కానివ్వండి. వేగిన తర్వాత ఒక కప్పు నిండా సన్నగా పొడిగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా పుదీనా వేసుకొని ఇది కూడా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ మసిలిన తర్వాత రైస్లో నుంచి వాటర్ అంతా వంపేసి రైస్ అంతా ఇందులో వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత విజిల్ పోయిన తర్వాత 1 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, ఒక కప్పు నిండా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతే. టేస్టీ జీరా